கரிசல் நிலம் திருத்தி களனிகளாய் உருமாற்றி கல்வியுடன் தொழில் வளர்த்து கலை வளர்த்த கம்மவார் புகழ்நிலைக்க అమ్మా రేణుగాదేవి ఎంటెంటం ఎమ్మోడు ఎప్పుడు నీగాదు. అందరికీ నమస్కారం. నేను కమ్మ సంగమం సంబత్మర్ మాట్లాడాను. అందరూ బాగుండారా? కమ్మవార్ కళాచార తిరుగుళ అవ్వండారు. మనకైన ఓ కళాచారం, మనకైన ఓ పన్బాడు, మనకైన ఓ మేంపట్ట వాళ్కై మురై, మనకే సొంతమైన చిల విషయాలన్నీ మన దగ్గర భద్రంగా ఉండాలి. దానిని మనం తొడలు కాపాడుకోవాలంటే మన పేరెంటల్ గుడి ఒట్టుకు చేరాల. మన పేరెంటల్ గుడి అనేది ఏదో భక్తి గురి ఒక ఇడం మట్టు కాదు, కళాచారం ఆడదా ఉండాలి. ఎన్నో తలమురకు ముందర ఉండే తాత పాటి ఆన్మ ఆడదా ఉండాలి. ఎన్నో తలమురకు ముందర ఉండి బతికిన ఆ తాత పాటి వాళ్ళ పాదం పడిన తావు, ఆ మూచు గాలి ఉండే తావు, ఆ ఇడందా మన కళాచారానికి ఒక మాత్రం గుడికి రావాలా. మన కుటుంబ అమైపుల ఒక మాత్రం గుడికి రావాలంటే మన పేరెంటల్ గుడ్లు నుడిస్తే వేరే మార్గమే లేదు. ఆ ఎడిపడల మన గుడ్లకు బిడలను పౌర్ణమికి పిలుచుకుని రావాలా. సంవత్సరం నడిచే విశేషాలకు బిడలను పిలుచుకుని రావాలా. ఏ కారణాన్ని కానీ తవిర్తముడుతున్న కారణాన్ని కాదని మన బిడ్డల గుడికి పిలుచుకుని రాకుండా ఉండకూడదు. ఆ ఎడిపడల ఈ కమ్మవార్ కళాచార తిరుగులాట అనేది వచ్చే 9వ తేదీ 5 నాటికి మాడిగడ్డిపాళెం రంగమ్మ గుడిలో ప్రమాదంగా నడవబోయి. దీనికైనా ఏర్పాటు బాగా చేసి ఉంటారు. నిండా సంతోషం. ఈ నిగల్చి ఎట్ట నడవబోయినంటే హయగ్రీవరి యాగం మొదలు మన బిడ్డలకు ఏం కావాలంటే మంచి చదువు కావాలా. మంచి చదువు ఉంటేదో మంచి ఉద్యోగం వచ్చు, అరసాంగ ఉద్యోగం కావాలి మనకు. అది అధికారతుడని కూడి అరసాంగ పదవి కావాలా. అటు రావాలంటే బిడ్డలకు చదువు బాగా రావాలా. ఆ చదువు బాగా రావాలనే దానికోసం హయగ్రీవరి యాగం, దానికెడుతుంది సరస్వతి యాగం, దానికెడుతుంది మహాసంకల్పం. ఇట్ట ఈ తిట్టాన్ని వడివచ్చి మనం తొడలు చేసుకునే ఉంటాము. దీనిని తొడర్చి ఎట్టంటే మన కల్చరల్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్కి బదిలీ చేసి పెట్టుంటాము. ఈ చారిటబుల్ ట్రస్ట్ను నిర్వాహకం చేసేదానికి ఓరు ఉండాలంటే ఒక్కొక్క పేరెంటాల గుడికి ఆడ ఉండేను ఒక ఆతండు మన ట్రస్ట్కి, మన కమ్మవారి కల్చరల్ అకాడమీ ట్రస్ట్కి నిర్వాహకం చేసేదానికి రావాలా. అప్పుడు మన కమ్మాళ్ళన్నీ ఒట్టుగా ఒక సింగిల్ రూఫ్ కింద వచ్చేసి ఉంటే ఎంత బాగుంటుంది. వ్యవసాయం చేసి ఉంటానంటే సంతోషంగా ఉంటాయి కదా. ఆ గుడికాడు ఉంటుంది, ఆ పన్బాటు ఉంటుంది, ఆ గుడికాడదా కళాచారం ఉంటుంది, మన గుడికాడదా మనకు ఒక బలమైన ఎదురుగాలం ఉంటుంది అనేది మనం బాగా పురుచుకోవాలా. అది కానీ ఏదేదో ఉంటుంది, అదన్నీ ఏడాడో ఆడాడో వళర్చినిచ్చో మున్నేట్రానిచ్చు. అయితే మొత్తం కమ్మ సమూహము పైకి రావాలంటే పేరెంటాల గుడిదే అడిపడాయి. ఆ పేరెంటాల గుడిని అడిపడగా పెట్టిదా మన కమ్మ సమూహం ఒట్టుకు రావాలా. ఆ మాదిరిగా మనం దీన్ని పడిపంచుంటాము. దీని నోకం ఏమిటంటే ఒక్కొక్క కమ్మాళ్ళెట్టికాడు ఉండే బిడ్డకైనా ఆడవుడు అయినా సరే మగబిడ్డ అయినా సరే సిరుమియరెల్లాం దేవిயின் వడివం సిరువర్ అனைவரும் రామరే. ఇట్ట ఒక పక్కువైన మన కుటుంబ నిలమై మారాల. ఈ ఎన్న రావాల మన బిడ్డలకు. దేవి మహాలక్ష్మి మారు మన బిడ్డలు మంచి విధంగా ఉండాలి, శ్రీరామన్ మారు మన బిడ్డలు ఉండాలంటే మన కల్చరల్ అకాడమీ నోకం. ఈ నోకానికి అవసరందా ఇది మన కల్చరల్ అకాడమీనుடைய 3వ నిகழ்ச்சி. ఈ 3వ నిகழ்ச்சி నిండా ప్రమాదంగా మాడిగడ్డిపాళెం రంగం కూడా చేస్తుంటారు. ఫిబ్రవరి నెల 9వ తేదీ 5 నాటికి అందరూ రంట. అడుతడుతూ ఒక్కొక్క గుడికాడన దీనికి ఏర్పాటు చేసేయంట, దయవసేసి ఏర్పాటు చేసేయంట. ఆడ కూడా వాళ్ళ కూడా వచ్చి మాట్లాడి ఆ గుడికాడు ఉండి ఒక నిర్వాహిని మనం ఎత్తి మన కల్చరల్ అకాడమీలో నిర్వాహకులు చేసినా కనుక ஒவ்வொரு குடிகாடான ఈ நிகழ்ச்சி நடவாలంటే మన కల్చరల్ అకాడమీ తాழ்மையான వేண்டுగోள். అందరుடைய ఉదవి ఒత్తుழைకుంటేదా మన సమూహాన్ని పెద్ద అళవు కొనికి పోకూడదు. సిలర్ చెప్పారు ఒట్టుమ లేదు, ఈగో ఉంటుంది అంటే చెప్పారు. లేదు, సత్యంగా లేదు. అది అనుభవించి నేను చెప్పాను. మనలోగా ఈగో అనేది శుద్ధంగానే లేదు. ఎంతెంతనో పెద్ద పెద్ద విశేషాలు కానీ మనం పోయాము. ఆడ చూస్తుంటే 2000 మనిషి 3000 మనుషులన్నీ మన జన కలదిగిన నిగழ்ச்சிని నడిచి ఆడ ఓరికోరు జోడాలు కట్టుకోవాలి, ఓరికోరు నువ్వు చెప్పి నేనే వినేది. అటువంటి ఏడానే ఒక కాంట్రవర్సీ కంటికే కానం. 10,000 మనుషులు 15,000 మనుషులు కలదిగిన నిగழ்ச்சி కూడా ఉంటుంది. మాడిగడ్డిపాళెం రంగమ్మ గుళ్ళ కార్తీక దీపం నాడు 15,000 మనిషి ఆ 2 దినాల విశేషాలను కూడి తిన్న ఎన్నిక మటుకు 25,000 పేరు. ఆ 25,000 మనుషులు ఒట్టుగా ఒక ఎడాలో కూడినారు అంటే దానికి గుర్తే తెలవాలి. వేరే ఒక సమూహం ఉంటే రణగళమై ఉండు, పోలీసే రావాలి. మనకు ఒక పోలీసు కూడా తేవాలి. మనకులోనే ఒక కట్టుబాటు ఉంటుంది, మనలోనే ఒక ఒழுக்கம் ఉంటుంది. ఏమో దురదృష్టవశంగా మనలో ఒట్టుమ లేదు అని చెప్పి పడకింటిమి, ఈగో ఉంటుంది అని చెప్పి పడకింటిమి. ఇంకా మేట దయచేసి మిమ్మల్ని చెయ్యెత్తి అంటి మొక్కి కేకినాను అడిగినాను అంటే చెప్పదంటే మేట ஏதோ சில மனித தவறுகள் ఉండొచ్చు. అదని తని మనిద కురైகள். ఆ తని మనిద కురైகள் నుంచి సమూహ కురైపాడుగా మనం చెప్పకూడదు. ఓ పెద్ద మాను ఉంటుంది, పెద్ద అరసమరం. ఆ అరసమరాల
రాలి కింద పడిన ఆకులు ఆడబడి ఉండు, రేపు మాంగి ఎల్లింటికి కింద పడే ఆకులు కింద పడి ఉండు, ఓ సిలరు ఒక వాదులు కూడా నరికి ఉండొచ్చు, ఆ మాన్ ఏదో తాము గాయం కూడా రాకుండొచ్చు. అయితే ఆ మాన్ నుండి దాని మళ్ళీ కొత్త కొళందులా పోయి ఆ కొళందులు ఆ వాదులు ఆ కిళయిలు ఉండిదాన్ని మళ్ళీ ఒక పువ్వు పూచపోయి ఆ పువ్వులు ఉండిదాన్ని మళ్ళీ ఒక కాయి, ఆ కాయి మాంగితే ఆ దాంట్లో ఉండే ఇత్తుదాన్ని మళ్ళానే ఒక కొత్త మానుకు వచ్చేదానికైనా వైపు ఉండదు. దాని నుంచి ఏడం అనేది ఏమీ లేదు, బాగా సౌఖ్యంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, తృప్తిగా ఉంటాము. ఏమి మన బిడ్డలకు కల్బీ రీతిగా ఒక మాటను రావాలా, ఆ కల్బీ మూలంగా వచ్చే వేల వైపులో మన సమూహం పెద్దది కావాలంటే అనేది నోకం. ఆ ఒక నోకానికి మట్టుమే మనం ఒట్టుకు చేరి ఉంటాము. ఏడేనో ఉండే ఒక చిన్న విషయాలని పెద్దది చేయకూడదు. ఇంకమేట మనం అన్నీ అన్నదమ్ముళ్ళ బాబా బామరేదిగా దానికోసం మనలో ఏ పాగుబాటు లేకుండా, ఏ ఒట్టుమ లేదు, మనతో ఈరుగా ఉంటుంది, ఏ ఒక కుறைபாடு లేకుండా మనమన్నీ బాగా సౌఖ్యంగా చేయాలా. అట్టేదన్నా ఊరని చెప్పినేరంటే నోకం ఏమి ఉన్నట్టే ఎట్ట ఉన్నట్టే నోకం దీన్ని కూడా ఇంకా బాగా చేసి ఉంటే ఆ వైపు నాకు లేకుండా పోయినా అటంటే నేను విధాలు కావాల్సి కొద్దిగా కోపం చూరని మాట్లాడుండొచ్చు. మొత్తంగా వాళ్ళ నోకం ఏమి ఉంటాయనంటే కార్యం బాగా నడవాలా, పనులు బాగా నడవాలా, గుడి ఇంకా పెద్దది కట్టాలి. ఎంత వచ్చినారు సరే, ఎంత బాగా కట్టినారు ఇంకా బాగా కట్టాలంటే నేను నోకంగా ఉంటుంది. ఎంత బాగా చదివినారు ఇంకా బాగా చదవాలంటే నేను నోకంగా మనం పెట్టి ఉంటాం మన బిడ్డల గురించి అభిప్రాయాల. అటన్నీ ఉండే ఒక రాజ పరంపర, ఒక అంశమైన ఒక కమ్మ కళాచారాన్ని మనం కాపాడేదానికి మనం తయారు ఉండాలా. కమ్మ కులం మనల్ని కాపాడినాయి, కమ్మ కులాన్ని మనం కాపాడాలా. అప్పుడు ఆపత్తైన నెలలు ఉండవు. మనం ఇప్పుడు அரசியல் அடிப்படையில், சமூக அடிப்படையில் మనం கடைநிலை மனிதருக்கு ఉంటాము, విలుంపు నిலை మనిదరికి ఉంటాము. ఇటు మారితే జోలి ముడించంటే ఎడకు ఆపత్తైన కట్టాలు ఉంటామనేదాన్ని మొదల్లో పెద్దవాళ్ళు మనం మొదలు పురుచుకోవాలా. ఆ ఆపత్తైన సూళ్ళను పసిబిడ్డలకు చెప్పి అది குறிப்புగా పరువ వయదులు ఉంటారు కదంట, 8th, 9th, 10th, 11th, 12th గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ ఈ లెవెల్ ఉండే బిడ్డలకు మనం ఇంకా కూడుదల పాదుగాపు ఇవ్వాలా. అప్పుడుదా బిడ్డలు కూడా మనం అరవణించి పోయే మారు ఉండాలా. ఆ అరవணைపు ఉంటే వేరే ఒక తాము నుండి ఏ ఒక తీయ విளைவுக்கு మన బిడ్డలు మనిషి కాదు. అట్టా ఒక మేம்பட்ட வாழ்க்கை முறை మనం தொடர்ந்து మనం అనుభవించాలంటే నేండు ఇప్పుడు ఏదన్నా మనం ఓటు చేసుకోవాలా. నేండు లేదంటే ఇంకెప్పుడునే లేదు. దాని నుంచి మనం అన్ని ఒట్టుకు చేరి మన బిడ్డలకైనా ఒక ముయర్చిని మనం చేయొచ్చు. ఈ మహాసంకల్ప నిగழ்ச்சிకైనా, మహా హయగ్రీవరి యాగానికైనా, మహా సరస్వతి యాగానికైనా మాడుగడ్డి వాళ్ళ రంగం గుడిసిన మాదనే, గుడిలో నడిచిన మాదనే అన్ని గుళ్ళల్లో నడవాలా, అన్ని ఊళ్ళల్లో నడవాలా, అన్ని బిడ్డలకి వాய்ப்பு కలగజేసి ఇవ్వాలా. ఒక్కొక్క బిడ్డన ఆ అబ్బామ్మని కాళ్ళ నుండి మొక్కి నమస్కారం చేసి ఉండాలా, ఒక్కొక్క అబ్బామ్మను ఆ బిడ్డను ఆశీర్వాదం చేసి ఉండాలా. దానికైన సూళ్ళను మనందా ఉరిబాకి ఇవ్వాలా. అట్లా మన నిలైన మనం మారిసేసి ఉంటే మనల్ని జయించేదానికి ఇంక ఓరునే లేదు ఈ ఉలగాళ్ళ. మంచి ఆ కల్వికి చదివేదానికైనా ఓ మంచి మననిలై ఈ హయగ్రీవరి యాగం మూలంగానే, ఈ సరస్వతి యాగం మూలంగానే దేవుడి అనుగ్రహాన్ని ఆ బిడ్డలకు మనం ఎత్తి ఇచ్చేసి ఉంటే మన బిడ్డలను జయించేదానికి ఇంకో మనిషి లేదు. మన వెట్రి మన బిడ్డల నుండి వెట్రిలుగా ఉంటుంది. అందరికీ నమస్కారం.